నువ్వెలా ఉన్నా మా ఇంటి మహాలక్ష్మివే. అవునమ్మా, డాక్టర్లు నీ రూపాన్ని మార్చారేమో గాని నీ మనసును ఎవ్వరూ మార్చలేరమ్మా. కష్టాలకి జడిసి ఉరేసుకుని చావడం కన్నా వాటిని ధైర్యంగా ఎదిరించి చావడం మంచిదన్న నిర్ణయానికి వచ్చిన దాన్ని. నీ గురించి భయపడొద్దు బేటా. ఈ షేర్ఖాన్ ఉండగా నీ వంటి మీద ఈగవాలనివ్వను. తరంగిని ఫోన్ తీయట్లేదేమిటి? తనకేదైనా ప్రమాదమా? అటువంటిదేమీ ఉండదు. వదినా, ఏం నజీం? చేతిలో బొమ్మ లేకుండా పాపో బాబో ఉంటే వాడితో ఆడుకోవాలనుంది వదినా. నజీం, పిల్లలంటే అంతిష్టమా నీకు? అవును వదినా, గాలికి పెరిగాను. కూడు గుడ్డ మాత్రమే జీవితంలో ఉంటే చాలనుకున్నాను. కానీ వదినా, నువ్వు వచ్చాక ఆడతనంలో అమ్మతనం ఉందని తెలుసుకున్నాను. ఇంతకాలం నేను చేసిన పాపాలు తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నజీం, ప్రతి మనిషిలోనూ మంచి చెడు ఉంటాయి. తనలో ఉన్న చెడును తెలుసుకొని అది మారిన నాడే మనిషి. జరిగిపోయిన దాని గురించి బాధపడకు. ఇక నుంచి మంచిగా ఉంటే చాలు. ఇతరులకు మేలు చేయకపోయినా పర్వాలేదు, కీడు మాత్రం చేయకుండా ఉంటే చాలు. వదినా, నువ్వు చెప్పినట్టు నేను మనిషిగా మారతాననే నమ్మకం నాకుంది. కానీ అన్నయ్య ఇంకా మనిషిగా మారలేదు. నజీం, కొందరు త్వరగా మారతారు, ఇంకొందరు ఆలస్యంగా మారతారు. మార్పు అనేది మనిషి జీవితంలో తప్పదు నజీం. నాకే నమ్మకం లేదు వదినా. అన్నను అసలు ఎలా పెంచింది వాళ్ళ నాయనమ్మ? ఎవరెలా పెంచినా ఏదో దెబ్బ తగులుతుంది. అది మనిషిలోని మార్పుని తట్టిలేపుతుంది. అన్నను మామూలు దెబ్బ కొట్టిందా మానస? అయినా సరే ఇంకా ఆడగాలి కోసం ట్రై చేస్తూనే ఉన్నాడు. నువ్వు లేకుండానే. అవును వదినా, అట్లాంటి బ్రోకర్ పనులు చేయనని కరాఖండిగా చెప్పాను. అందుకు నాకు తెలియకుండా ఎక్కడో కొత్త పెట్టొచ్చింది, ట్రై చేస్తానని చెప్పి వెళ్ళాడు. ఏంటోదినా, ఇలాంటి వార్త చెప్పినా నీకేం బాధ అనిపించడం లేదా? ఎందుకు బాధ? ఇలా చెడు తిరుగులు తిరిగితే రేపు బాధపడేది ఆయనే కాని నేను కాదుగా. అలా అనుకోదినా, ఎక్కడెక్కడో చెడు తిరుగుడు తిరిగి దేవతలాంటి నీ ఆరోగ్యం చెడగొడతాడేమోనని భయంగా ఉంది. నీకా భయం అక్కర్లేదులే నజీం. వదినా, ఎందుకు బాబు అంత ఆశ్చర్యపోతావు? మీ అన్నయ్యకు బలవంతపు భార్యనే కాని ఇల్లాన్ని కాను, కాలేను. ఇది అన్యాయం వదినా. నీలాంటి దేవతని అన్నయ్య నిర్లక్ష్యం చేయడం దుర్మార్గం. నువ్వు ఎదురు తిరగాలి. ఇంటి ఇల్లాలిగా నీ హక్కులన్నీ సాధించాలి. నీకు అండగా హనుమంతుడిలా నేనుంటాను. హక్కులు సాధించడానికి ఈ ప్రపంచంలో రెండే మార్గాలున్నాయి నజీం. ఒకటి పోరాటాలు, త్యాగం. రెండో మార్గం సహనం. నేను రెండో మార్గాన్ని నమ్మిందాన్ని. ఏదో నాటికి మీ అన్నయ్య నా మార్గానికి రాక మానడు, మంచి మనిషిగా మారక మానడు. నువ్వు పిచ్చి తల్లివి. అన్నయ్యకి మంచి మాటలు చెప్తే పనికిరా వదినా. మన ఇంటి ఎదురుగా స్టేషన్ ఉంది చూడు, ఆడేస్తాయి. అలాగన్నా ఉండాలి, లేదా మానసలాగన్నా ఉండాలి. అసలు వాళ్ళిద్దరి పేరు చెప్తే అన్నయ్య గాలి పీల్చకుండా కాసేపు ఆపేస్తాడు. లేస్తావే, కూర్చోవదినా. అన్న ఎలాంటి పరిస్థితుల్లో కుక్కిన పెనులా పడుంటాడో వివరంగా చెప్తాను, నువ్వు వినాలి. కూర్చోవదినా. దొంగదవా, ఇంట్లోనే ట్యూటోరియల్ కాలేజ్ పెట్టావా? నేను
కుక్కిన పేన్లా పడుంటానికి లెసన్స్ చెప్తున్నావా? అది నా పెళ్ళానికి. రై నిన్ను చంపేయటం ఖాయరా? రేయ్! అగో! రా! చంపేస్తాను రా. రేయ్! ఎస్ఐ గారు మా అన్నయ్య రెండో మర్డర్ చేయబోతున్నాడు, త్వరగా రండి రండి. ఊరు పూసుకోరా, పిలిచిన పలికే దయ్యంలాగా పరిగెత్తుకొస్తున్నా ఎస్ఐ. ఒరేయ్ శ్లేష్మ భక్ష కీటకమా, ఆ అరుపులేంట్రా? నాసికాంతర శ్లేష్మమా. అసలే ఆ ఎస్ఐ చూపులంతా మన ఇంటి మీదరా. పైగా రెండో మడ్రేట్రా గార్ధవ మయమా. మరేంటి మాటకు ముందు మడ్రు అంటున్నావు? ఊరు ముయ్యరా. రేయ్ ఊరికే అన్నా ఉరితాడు పట్టుకొస్తుందిరా ఎస్ఐ. నువ్వు తప్పుకో. ఏమే నేను కుక్కిన పేన్లా పడుంటానికి వాడి దగ్గర నుంచి మార్గాలు తెలుసుకుంటున్నావా? చంపేస్తా. ఎస్ఐ గారు త్వరగా రండి. ఓ రేయ్ గాడిదా, ఇంకా నేను పూర్తిగా పట్టుకోలేదు, అప్పుడే మొదలు పెట్టా. చెప్పు, ఎందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నావు? నేనేం అడగలేదండి. నజీము మిమ్మల్ని మంచి మనిషిగా మార్చమని చెప్తున్నాడండి. అంటే నేనిప్పుడు పరమ చండాలున్నానే కదా నీ ప్రగాఢ విశ్వాసం? నాకే అభిప్రాయం లేదండి. ఇది మరీ డ్యామేజింగ్ గా ఉంది. తాళి కట్టిన వాడి మీద నీకు ఏ అభిప్రాయం లేదా? లేదండి. ఏ అభిప్రాయం లేనప్పుడు ఈ ఇంట్లో ఎందుకు మన్మథ? మీ ఇంటికే పోవచ్చుగా. తాళి కట్టానని మీరేగా అన్నారు. నా ఇంటికెలా వెళ్తానండి? ఓ, ఎన్ని కష్టాలైనా భరిస్తావన్నమాట. భరించడానికి కష్టాలు నన్నేమైనా చేస్తే కదండి. ఓ, అలా వచ్చావా? సరే, రేపు హైదరాబాద్ నుంచి ఒక ఆయన వస్తున్నాడు. వరుసకి నాకు బాబాయ్ అవుతాడులే. ఆయన అసలే కాలభైరవుడు లాంటి వాడు. వాసన పట్టి మనుషుల జాతకాలన్నీ చెప్పేస్తాడు. నిన్ను నేను ప్రేమగా చూసుకుంటున్నట్టు ఆయన దగ్గర నటించాలి. ఏమంటావ్? అలాగేనండి. ఏమండి, ఇంట్లో సరుకులన్నీ నిండుకున్నాయి, అన్నీ తెప్పించండి. అన్నీ అయిపోయిందాకా ఎందుకున్నావే పనికిరాని దొద్దమ్మా? ఆ మధ్య ముందే అడిగితే సరుకులన్నీ అయ్యేదాకా అడగొద్దన్నారు కదండి మీరే. అన్నా, అయిపోయిందాకా అడగొద్దని చెప్పావు కదన్నా. నాదో చిన్న పాయింట్ ఉందన్నా. ఏంట్రా అడిగిచావు? పనికిరాని దద్దమ్మ వదినా నువ్వా? నేనేరా, నేనే పనికిరాని దద్దమ్మని. సంతోషంగా ఉందా? నవ్వొస్తుందంటే నవ్వకూడదు. నువ్వు నవ్వు పోయి లిస్ట్ రాసుకుని తగలాడు పో. అన్నా, కొత్తపేట దగ్గరికి వెళ్ళినట్టున్నావు. పెట్టేమంది? ఏమల్లా మరి రెట్టేసిందిరా. ఎదవా రెట్టేసిందా అంటే మొహాన ఉమ్మేసుంటుంది. అవును, అన్న సంగతి ఆల్ ఇండియాకి తెలుసుగా. మళ్ళీ ఇంకోసారి ట్రై చేసి చూద్దాం. ఓకే. తరంగిణి, ఎలా ఉన్నావు? బాబు అర్జున్, నేను మీ అమ్మన్రా. అమ్మా, తరంగిణికి ఫోన్ ఇవ్వమ్మా. తరంగిణి సెల్ ఫోన్ మాట్లాడకూడదని డాక్టర్స్ చెప్పారు బాబు. అసలు ఫోనే ఆ గదిలో ఉంచకూడదన్నారు. అందువల్ల నేను తీసుకొచ్చేశాను. బాబు అర్జున్, అర్జున్. అమ్మా, తరంగిణి బాగానే ఉంది కదమ్మా? బానే ఉంది బాబు, పూర్తిగా కోలుకున్నట్టే. ఏ క్షణమైనా వచ్చేస్తానమ్మా. ఫైనాన్స్ మినిస్టర్ గారిని రేపు కలుస్తాను.
కలవగానే బయలుదేరి వచ్చేస్తాను. ఆ, ఆ, బాబు నువ్వేం కంగారు పడుకో, పనంతా చూసుకొని వచ్చేసాయి. తెల్లవారితే అమ్మాయి మొహానికి ఉన్న కట్లు విప్పుతారు. అవునండి, ఆ దేవుడికి మనం ఏం ద్రోహం చేశామని మనల్ని ఇలా పీడిస్తున్నాడు. ఆ దేవుడి దయ వల్ల అమ్మాయికి ప్రాణగండం తప్పింది కదండి. అసలు ఈ గండాలు ఎందుకు కల్పిస్తున్నాడో ఆ దేవుడు. ఏం తక్కువ చేశామని? ఉన్నంతలో నైవేద్యానికి ఏం లోటు చేయలేదు కదా. ఎందుకండి దేవుణ్ణి నిందిస్తారు? సాక్షాత్తు భగవంతుడికే కష్టాలు తప్పలేదు. మహాలక్ష్మి సైతం అరణ్యవాసం చేయలేదా? అంతటి శ్రీరామచంద్రుడు అడవుల పాలు కాలేదా? అంతకంటే గొప్పవాళ్ళం మనం. వాళ్ళు దేవుళ్ళు తట్టుకోగలుగుతారు, మనం మనోమాత్రులమే. ఎలా తట్టుకోగలం అనుకుంటున్నాడైనా? మీరు ఆవేశంలో దేవుణ్ణి నిందిస్తున్నారు. భగవంతుడా, ఏదో బాధలో భయంతో అన్నాను. అవేం పట్టించుకోకు స్వామి. నా బిడ్డ మళ్ళీ మామూలు మనిషిగా నవ్వుతూ తిరిగేలా చేయి స్వామి. స్వామి, కడుపుతో ఉన్న పిల్ల, తల్లిని పిల్లని నువ్వే కాపాడాలి తండ్రి, నువ్వే కాపాడాలి. ఏమిటండి అలా ఉన్నారు? ఏం లేదు. ఈ టాబ్లెట్ వేసుకోండి. ఇదేంటి కవిత, ఖాళీ గ్లాస్ తెచ్చావు? అయ్యయ్యో, ఏమిటోనండి, సాయంత్రం నుంచి అన్నీ మర్చిపోతున్నాను. ఉండండి, మంచినీళ్ళు తెస్తాను. ఏమిటండి, రోజు వేసుకున్న ఆ టాబ్లెట్ని అలా పరీక్షగా చూస్తున్నారు? ఆ? రోజు చూస్తున్నా, ఇవాళ ఈ టాబ్లెట్లో ఏదో తేడా కనిపిస్తోంది. అదేమిటండి, పొరపాటున టాబ్లెట్ మార్చేశానా? లేదు, ఈ టాబ్లెట్ చూడు, ఇటువైపు తెల్లగా ఉంది, మరోవైపు బ్రౌన్ కలర్. తెలుపుకి బ్రౌన్ కలర్కి ఎంత తేడా ఉందో చూసావా? అవునండి, చిన్నాళ్ళుగా మీకిస్తున్నా నేను అది గమనించలేదు. ఇందాక అలా ఉన్నారేమని అడిగావే, అందుకు కారణం మన తరంగిణి. రేపు తరంగిణికి కట్లు విప్పుతారు కదా, మన తరంగిణి మొహం చూడగానే ఆప్యాయత, అనురాగం కనిపించేవి. ఇప్పుడు ఆ మొహం ఎలా మారిపోయిందో. పూర్వం తరంగిణి మొహంలో ఉన్న కళంతా మళ్ళీ చూస్తామో లేదోనని ఆందోళనగా ఉంది కవిత. నేను అదే స్థితిలో ఉండి మీకు ఖాళీ గ్లాస్ అందించానండి. కవిత, అవునండి, తరంగిణి మొహంలో మహాలక్ష్మి కళ తాండవిస్తూ ఉండేది. ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ చేసిన తర్వాత మన తరంగిణిలాగే ఉంటుందో లేదో. ఎలా ఉన్నా పర్వాలేదండి, అనాకారిగా మాత్రం కనపడకుండా ఉంటే చాలు. అధైర్యపడు కవిత. ఏమండి, కట్లు విప్పేదాకా అమ్మాయి మొహం డాక్టర్ గారు కూడా తెలియదు కదండి. ఒరిజినల్గా ఏ రూపం ఉందో అలాంటి రూపం రావటానికే ట్రై చేస్తామన్నారు డాక్టర్ గారు. అలా అయితే మన తరంగిణి రూపమే రావచ్చేమో. అలా జరగాలని ఆ భగవంతుడు కోరుకుందాం. అవునండి, కడుపులో బిడ్డ క్షేమంగా ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎంత క్షేమం అయినా అంత పెద్ద ప్రమాదం జరిగినప్పుడు బిడ్డకు కూడా కొద్దిగా ఎఫెక్ట్ అవుతుందేమో నాకు అనుమానంగా ఉంది. ఏమైనా అన్ని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగేనండి, తరంగిణి కాలు కదపకుండా చూసుకుంటాను. ఇదిగోనండి, టాబ్లెట్ వేసుకోండి. భోంచేద్దాం రండి.
కవిత కవిత లేచి మంచినీళ్ళు తాగు. ఏమండి, నా తక్కుతో మిమ్మల్ని నిద్రలేపానా? నిద్ర పడితే కదా. అదేమిటండి? అబ్బాయి 12 గంటల వరకు ఢిల్లీ నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నాడు. ఉదయానికంతా వచ్చేస్తా అన్నాడు. అలాగా? తరంగిణి సాయంత్రం వరకు రావద్దందనంటే అలాగేనమ్మా అన్నాడు నాతో. నీతో అలాగే అన్నాడు. నాతో మాత్రం ఎలాగైనా మార్నింగ్ ఫ్లైట్కి వచ్చేటట్టు తరంగిణి ఒప్పించమని ఫోన్ చేస్తూనే ఉన్నాడు. మరి మీరేం చెప్పారు? ట్రై చేస్తానని చెప్పాను. పోనీ తరంగిణికే నచ్చ చెప్పి ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్కి రమ్మని చెప్దామండి. తరంగిణికి మాత్రం మారిన తన మొహాన్ని మనకంటే ముందుగా తన భర్త అర్జున్కి చూపించాలని ఉండదంటావా? అవునండి, మనకంటే తన భర్తే ముందుగా తన రూపాన్ని చూడాలి అనుకుంటుంది. కానీ ఎందుకలా అందో నాకు అర్థం కావడం లేదు. తరంగిణి వయసు రీత్యా మన కోడలు, మనసు రీత్యా మన తల్లి కంటే పెద్ద మనసు. అర్థం కావట్లేదండి. పిచ్చిదానా, వాడి డ్రీమ్ ప్రాజెక్ట్ ఆ థీమ్ పార్క్, అది ఫైనలైజ్ కాబోతోంది. వాడు మన కళ్ళ ముందు నుంచి దూరమైనా వాడి కల మాత్రం నిజం కావాలనేదే తరంగిణి తాపత్రయం. అందుకే ఆ పని పూర్తి చేసుకున్నాకే రమ్మని చెప్పింది. భారీగా కంటే భవిష్యత్తు ఆలోచించే తల్లిగా అలా అందేమో. అవునండి, నేనంతగా ఆలోచించలేకపోయాను. మేడం, 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 కనిపించడం లేదేంటి? డాక్టర్, 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 ఏంటి అంత కంగారు? తరంగిణి కనిపించడం లేదా డాక్టర్? తరంగిణి కనిపించడం లేదా? అవును డాక్టర్. నోర్మి, తరంగిణి కనిపించకపోవడం ఏంటి? పద. ఏంటి తరంగిణి కనిపించడం లేదో? హాస్పిటల్ మొత్తం వెతికాను మేడం, ఎక్కడా కనిపించడం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? మై గాడ్, ఇప్పుడు ఎలా? తరంగిణి మిస్ అయింది. ఈ విషయం ఆదిత్య గారికి ఎలా చెప్పడం? చెప్పకపోతే తప్పు అవుతుంది డాక్టర్. వెంటనే ఆదిత్య గారికి చెప్పండి. పోలీసులకు రిపోర్ట్ ఇస్తే పెద్దవాళ్లతో గొడవ, వాళ్ళకి చెప్పకుండా పోలీసులకు ఎందుకు ఫోన్ చేశారని కేకలేస్తారు డాక్టర్. అవును, అదే నిజమే. ఏమండి, టైం 1 గంట అవుతోంది. పడుకోండి, కనీసం ఒక 4 గంటలైనా నిద్ర పడుతుంది. ఏమండి, ఇవాళ రాత్రికి ఆ అబ్బాయి మిమ్మల్ని నిద్రపోనివ్వండి. హలో, సార్, నేను డాక్టర్ మాట్లాడుతున్నాను. వాట్ డాక్టర్? అది మీ తరంగిణి. తరంగిణి? అది వాట్ హ్యాపెండ్ డాక్టర్? అది ప్లీజ్ డాక్టర్ చెప్పండి. తరంగిణి హాస్పిటల్లో కనిపించడం లేదు సార్. ఇక్కడేదో జరిగింది, నువ్వేం కంగారు పడకు. తరంగిణికి ఏం కాదు, నాకు ఆ నమ్మకం ఉంది. అసలు ఏం జరిగింది?
వాళ్ళు వెళ్తున్న టాక్సీ యాక్సిడెంట్ అయింది సార్. ఒకవేళ తరంగిణి మనకి దూరంగా తనంతటి తనే వెళ్ళిపోయి ఉంటుందండి. కవిత